రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ సరే అంటే ఏదో 2 రకాల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీరు అక్కడ తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా మాట్లాడుతున్నారా? లేకపోతే ఆ అరెస్ట్ ఏదో చేసేస్తే, సింపతి ఏదో వచ్చేస్తే ఇప్పటిదాకా అరెస్ట్ అయ్యి జైలు పోయిన వాళ్ళందరూ సీఎంలు అయ్యారు, ఆ అరెస్ట్ అయ్యి ఒక 2 నెలలు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పాదయాత్ర ఇంకోటో చేసుకుంటా అనే ఒక తహతహ తప్ప అక్కడ నిజాయితీ ఏమీ లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే అసెంబ్లీ సాక్షిగా దీని మీద డిస్కషన్ జరిగితే పూర్తి స్థాయిలో అక్కడ నిలబడి సమాధానం చెప్తారా కేటీఆర్ అన్నది ఒక ప్రశ్న. ఇంకా సార్ అంతేనా? ఎస్. మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారికి, మిత్రుడు లింగం యాదవ్ గారికి నమస్తే. అంటే బాధాకరమైన అంశం ఏంటంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, గౌరవ మంత్రి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్ రేసింగ్ లో ఏదో జరగకూడని జరిగిపోయింది అని చెప్పి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, బాంబులు వెళ్తాయి, టపాసులు వెళ్తాయి, తోక పటాసులు వెళ్తే, ఇంకేవో సుతిలి బాంబులు వెళ్తాయి అని మాట్లాడాను. సరే, మీరు ఏది మాట్లాడినా ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. అంటే బాధ్యత గల వ్యక్తులుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనల పట్ల ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత అయితే, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతిమంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఆ దిశగా తర్వాత రోజు పెట్టినటువంటి పాత్రికేయుల సమావేశంలో ఆయన అనేక అంశాలు గంటన్నర సేపులో ఈవీ సస్టైనబిలిటీ దగ్గర నుంచి, ఈవీ వీక్ దగ్గర నుంచి, 700 crores ప్రాఫిట్ దగ్గర నుంచి, 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చిన విధానం వరకు, ఈ ఫార్ములా రేస్ వల్ల కలిగినటువంటి లాభ నష్టాలు, ఈ దేశంలో ఈ కార్ రేసింగ్ దానికంటే, అంటే ఈ కార్ రేసింగ్ కంటే కార్ రేసింగ్ నిర్వహణ కంబషన్ ఇంజిన్ తోని ఉత్తరప్రదేశ్, రీసెంట్ గా తమిళనాడు, అట్లాగే భారతదేశంలో చేయాలి అనేటువంటి ఆలోచన ఉత్తరప్రదేశ్ కి రావడము, అట్లా ఎంతమంది ప్రయత్నించినా కూడా ఇస్తాంబుల్ లాంటి దేశాల తర్వాత, ఈ దేశంలో కెన్యా లాంటి దేశాల తర్వాత ప్రపంచంలో ఒక తెలంగాణ ఆ ఖ్యాతి గడించింది, ఆ ఖ్యాతి దక్కించుకుంది. ఆ విధంగా ఒక దఫా నిర్వహించినందుకు మనం సాధించిన ప్రగతిని అక్షర రూపంలో పాత్రికేయుల సమావేశంలో కేటీఆర్ గారు అందించింది. మళ్ళా అదే విషయంలో, అదే సందర్భంగా అరవింద్ కుమార్ గారు నోట్ ఫైల్ తయారు చేసిండ్రు. ఆయన చెప్పారు, ఎవరైతే స్పాన్సర్ చేజారిపోతుండ్రు, వచ్చే సంవత్సరం మనం 24 సంవత్సరంలో మనము ఈ కార్ రేసింగ్ 25లో 24లో మనం చేయలేకపోతామంటే ఆగమేఘాల మీద ఆ సంస్థకు చైర్మన్ గా ఆనాటి ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ గా మాజీ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ హోదాలో నేను ఇచ్చిన ఏ విధమైన విచారణకైనా, దాని తర్వాత వచ్చే ఏ పరిణామాలను ఎదుర్కోవడానికైనా నేను సంసిద్ధమే అని చెప్పిన తర్వాత కూడా, అరే అదేదో దొంగతనం జరిగిపోయినట్టు, లేకపోతే దోపిడీ చేసినట్టు, లేకపోతే మనీ లాండరింగ్ అని దానికి ఏవో పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారు మా కాంగ్రెస్ సోదరులు. ఏమంటా అంటే, మేము దాని కాన్సిక్వెన్సెస్ లీగల్ గా ఏమొచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఆ సొమ్ముకు సంబంధించి సంతకము లేకపోతే ఉత్తర్వులు ఇవ్వమని చెప్పినటువంటి వ్యక్తి నేను బాధ్యుణ్ణే అని చెప్పినాక కూడా ఇంకేదో చేసి ప్రజల్లో దోషిగా నిలబెట్టాలనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటిదైతే అది గొప్ప విషయమేం కాదు. ఆయన అన్నారు, ఈ సెటైరికల్ గా జైలుకి వెళ్తే మేము వచ్చి ముఖ్యమంత్రి అయితా అని ఆయన అనలే. ముఖ్యమంత్రి గారే, నీకంటే ముందు మీ చెల్లె జైలుకి వెళ్ళింది, ఆమె ముఖ్యమంత్రి అవుతుంది, మేము జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రి కాలేదని రోజు ఈ మీడియాలో వచ్చే మా సోదరులు కూడా మాట్లాడుతుంటారు. జైలుకు వెళ్ళి ముఖ్యమంత్రులు కాని వాళ్ళ లిస్టు చదువుతుంటారు. జైలుకు వెళ్ళి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళ లిస్టు కూడా ఉంది. జైలుకు వెళ్ళడం గొప్ప విషయం కాదు, ఒకప్పుడు నేరస్తులు మాత్రమే వెళ్తారు. జైలుకు వెళ్లితేనే గొప్ప వాళ్ళు అవుతుంది అనేది ఇప్పుడు నానుడి. కాబట్టి జైలుకు వెళ్తామా వెళ్ళమా అనేటువంటిది మాకు సంబంధించిన అంశం కాదు. గడిచిన ప్రభుత్వంలో జైలు జీవిత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. వారు తహతహలాడుతున్నారు. ఖచ్చితంగా నాకు కలిగిన అనుభవాన్ని ఎదుటి పార్టీ, ప్రతిపక్ష పార్టీలో నాకు ఆ రోజు కలిగించిండ్రు కాబట్టి వాళ్ళకు కూడా కలిగించాలంటే దానికి కావలసినటువంటి కారణాలు సహేతుకంగా వెతుక్కొని ప్రజలలో సానుభూతి సంపాదించడానికి గవర్నర్ అనేటువంటి అత్యున్నత పదవి నుంచి నేను
అనుమతులు పొంది ముందుకెళ్తున్నా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్. దీన్ని రాజకీయ కక్షగా చూస్తాం. దీని పట్ల జరిగే ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా కూడా లీగల్ గా ఫేస్ చేస్తాం. ఇది 4 గోడల మధ్య మీరు ప్రెస్ ముందు వచ్చి మాట్లాడడం కంటే దీన్ని అసెంబ్లీలో చర్చించండి. అఫీషియల్ మీకు చేయండి. అనుమానాలు, మీకున్న అనుమానాలు లేవనెత్తండి. మ్మ్. దానికి కావాల్సినటువంటి సమాధానాలు టిఆర్ఎస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని Right. ఆయన పదే పదే చెప్తున్నారు.